వెల్కమ్ టు M24 న్యూస్. ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటు పరం చేయాలని అవినీతికరమైన ఆలోచనలు చేస్తుంది. ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణను చేపట్టాం. బొత్స సత్యనారాయణ శాసన మండలి విపక్ష నేత. నాకు తెలిసి ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రజా ఆరోగ్యం కానీ విద్యా వైద్యం రెండు ప్రభుత్వాలే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ప్రైవేటుకి 100% ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో ఏదైతే ఆనాడు ఆ కోవిడ్ ఇచ్చిన మహమ్మారి నేపథ్యంలో ఆ రోజు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ దేశంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఆనాటి మా ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ మెడికల్ కళాశాల ఉండాలి, ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సుమారు 17 జిల్లాల్లో మెడికల్ కళాశాల లేకపోతే 17 జిల్లాల్లో కూడా మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి వాళ్ళ తాబేదారులకి వాళ్ళకి ఎవరైతే అవినీతితో వారిని చెప్తారో వారికి అవన్నీ ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. అదే ప్రభుత్వ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే మీ పిల్లవాడికి కానీ లేకపోతే వైద్యం చేసుకోవాలంటే సామాన్యుడికి కానీ ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి, ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో జరుగుతాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో మరి తీసుకున్న నిర్ణయం వల్ల రేపు రాబోయే కాలంలో మరి ఏ విధంగా ప్రజా వైద్యం మరి ప్రైవేట్ పరం పోయి ఎంత ప్రజా ఇబ్బంది పడాల్సి వస్తుందో ఆలోచన కోరుతున్నాను. వైద్య విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుకి లేదు వారికి ఇవ్వాల్సిన వాళ్ళ కాంపిటీషన్ సెలక్షన్ సెలెక్ట్ అయితే వారు ఉచితంగా ఫ్రీగా చదువుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ అదే ప్రభుత్వ కళాశాలలు అయితే వాళ్ళు బ్యాక్ డోర్లో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కోటాది కోటి రూపాయలు కట్టుకుని ఆర్థికంగా ఉన్నవాడే తప్ప సామాన్య ఎవరైనా చదువుకునే పరిస్థితి ఉంటుందా ఆలోచన కోరుతున్నాను. ఇంతెందుకు మన అమలాపురంలో ప్రైవేట్ కళాశాల ఉంది, ఓ ప్రైవేటు మెడికల్ కళాశాల ఉంది, రాజమండ్రిలో ప్రైవేట్ మెడికల్ కళాశాల ఉంది. అక్కడికి వెళ్ళి వైద్యానికి వెళ్ళండి. ఎవరైనా సరే సామాన్యులు వచ్చి ఏ విధంగా అక్కడ వైద్యం వాళ్ళు వచ్చి చేస్తారో, ఎంత వాళ్ళకి ఫీజు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని లేకపోతే పేషెంట్ ని పంపమని చెప్తారో ఆలోచన చేయమని కోరుతున్నాను. అదే ఎందుకంటే అదే సీట్లలో అదే చదువుకు వైద్య విద్యకి వెళ్తే అదే ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాల అయితే రంగనాయ మెడికల్ కళాశాలకి వెళ్తే అక్కడ పాస్ అయితే మరి ఉచితంగా చదువుకొని ఆ పిల్లవాడు వైద్యపరంగా ఉత్తీర్ణత చెందే అవకాశం ఉంటుంది. అదే పక్కన జిఎల్ కళాశాలకు వెళ్ళినా లేదా అమలాపురంలో ప్రైవేట్ కళాశాలకు వెళ్ళినా ఏ విధంగా ఎంత కోటాది కోటి రూపాయలు లక్షలాది రూపాయలు కట్టుకుని చదువుకునే ఓ దేని పరిస్థితి ఇక్కడ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఎందుకు ఇవాళ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే వాళ్ళ సొంతం కోసం ఈ ప్రజా ఆరోగ్యాన్ని ఇవాళ మంటగలిపే పరిస్థితి వాళ్ళు చేస్తుంది. ఈ 18 నెలల కాలంలో ఏ రంగంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఆలోచన చేయట్లే. ఏ ఒక్కరు కూడా సుఖంగా సంతోషంగా ఇవాళ లేరు. ఎంత ఆర్భాటంగా చెప్తాం. ఉదాహరణకి ఒక్క మాట చెప్తున్నాను, మీకు మనం చేస్తున్నాను. ఈ 18 ఇవాళ భారతదేశంలోనే ఎన్ఆర్జీఎస్ మనకు తెలుసు, పనికి ఆహార పథకం, పనికి ఉపాధి పథకం. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చి భారతదేశం అంతా కూడా పెట్టిన నేపథ్యం, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టిన నేపథ్యం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశంలో ఉన్న సామాన్యుడు పేదవాడు ఎవరికైనా సరే ఏ ఆకలితో చనిపోకూడదు రాజ్యాంగంలో ఇచ్చే హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు కోసం మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఈ 18 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే 2 సంవత్సరాల్లో చేసిన పనిదినాలు ఉన్నాయో ఆ పనిదినాల కంటే ఈ 2 సంవత్సరాల్లో సుమారు 5 కోట్ల సుమారు 7 కోట్ల పనిదినాల్ని
ఈ రెండు సంవత్సరాల్లో మరి తగ్గించిన విషయాన్ని ఇవాళ జ్ఞాపకం చేస్తున్నాం. ఇది వాస్తవం. ఇది కావాల్సిన మీరు వెళ్ళి గ్రామాలను కొనుక్కోండి. ఇవాళ ఈ ప్రజలు చెప్తారు. ఆ రోజు వచ్చి 21 కోట్లు పనిదినాలు వచ్చి 2 సంవత్సరాల్లో చేస్తే ఈ కాలంలో సుమారు 15 కోట్లు కూడా పనిదినాలు చేయలేని పరిస్థితి. ఉపాధి అంటే ఎక్కడో కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవాళ ఖర్చు పెట్టలేని పరిస్థితి. సుమారు 2,000 కోట్ల రూపాయలని ఈ 2 సంవత్సరాల్లో గ్రామాల్లో ఉన్న సామాన్యుడికి, రైతు కూలీకి ఇవాళ రాకుండా ఇవాళ దుర్మార్గంగా చేస్తున్న ఈ ప్రభుత్వం పైపెచ్చు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటారు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? నేను అడుగుతున్నాను ప్రజల తరఫున, మీకు బాధ్యత లేదా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను. మీ ఇంట్లో పంపిస్తున్నామా అడుగుతున్నాను. మీ తాలూకు కాదు కదా ఇది. ఇది కేంద్రం ఇస్తుంది పనివాడి కోసం, పేదవాడి కోసం ఇస్తున్న ఈ పనికి ఇచ్చిన పనిదినాన్ని కూడా సక్రమంగా నువ్వు పర్యవేక్షణ చేసి ఆ పేదవాడికి అందించిన దేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళొచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఎంతవరకు నమ్మడమో నమ్మసక్యమో ఆలోచించమని కోరుతున్నాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని. ఇస్తున్న దాన్నే సక్రమంగా పేద ప్రజలకు అందరికన్నా